దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండుము. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలన చేయును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శుద్ధీకరణ. ప్రియులారా, క్రైస్తవ జీవితం సహనముతో కూడినది. ఈ విషయంలో క్రీస్తు ప్రభువే మనకు గొప్ప ఆదర్శమైన వాడు. మన జీవన గమనములో లెక్కలేనన్ని కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు, కానీ ప్రభు సహాయం వల్ల అట్టి ఎగుడు దిగుడులను సరిచేయగలం. పర్వతంలా ఉండే సమమైన రోగాలను, రుణాలను, భయాలను, నిరాశలను, అట్టి ఏ ఇతర శత్రు సమానమైన స్థితిగతులను యేసు నామం పేరిట అధికారంతో కదిలించగలం. కాబట్టి అవి అలాగే జరుగుతాయి. దేవుని బిడ్డలారా, వెండి బంగారపు పనివారు లోహాలను శుద్ధీకరించినట్లు మన పరలోకపు తండ్రి కూడా మనలను శుద్ధీకరిస్తూ ఉంటాడు. యవ్వనులారా, దానియేలు 3వ అధ్యాయంలోని 3 హెబ్రీయుల బాలురను మనం గమనించినప్పుడు ఎంత గణనీయమైన నమ్మకం వారు కలిగి ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎగిసే మంటలలోనికి త్రోయబడ్డారు. సజీవుడైన దేవుని సేవకులు అపజయం పాలవుతున్నారన్న భావన ఏర్పడే సమయం అది. ప్రియులారా, మంటల్లో వారు కాలిపోవాలని వారి శత్రువులు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ భయంకరమైన మంటల మధ్య ఎంతో ఉల్లాసముగా స్తుతిగానాలు చేస్తూ తిరుగుచున్న ఆ ముగ్గురిని చూచి విస్మయం చెందారు. ఆ దృశ్యం చూచిన నెబుకద్నెజరు కూడా కంగు తిన్నాడు. ప్రియులారా, ముగ్గురినే కదా మనం మంటలలోనికి వేసింది. చూడండి, ఇప్పుడు 4 కనిపిస్తున్నారు. మంటల మధ్యన వారికి ఏ హాని కలగలేదు. ఆ 4వ వ్యక్తి దేవుని కుమారుడుగా కనిపిస్తున్నాడు అని చెప్పాడు. ప్రియులారా, వారు మంటలలో నుండి బయటకు వచ్చిన పిమ్మట చూస్తే వారి వస్త్రముల నుండి కనీసం కాలిన వాసన కూడా రాలేదు. మంటలు వారి గమనాన్ని ఆపలేకపోయాయి. ఆ మంటల మధ్య వారు స్వేచ్ఛగా తిరుగులాడుతూ ఉన్నారు. ప్రియులారా, అగ్నిలో నీవు నడిచిన జ్వాల నిన్ను కాల్చజాలదు. ఒకవేళ నీ జీవితాన్ని చీకట్లు కమ్ముకుంటే దేవుడు ఉద్దేశపూరితంగానే నిన్న గుహలో ఉంచాడని అనుకోవాలి. అది ఎప్పటికైనా నీకు మేలే చేస్తుందని విశ్వసించాలి. ప్రియులారా, మనం శుద్ధీకరించబడితే దేవుని మహిమార్థమే శుద్ధీకరించబడ్డామని తెలుసుకో. కనుక నీ సమస్త ఆపదల్లోనూ ఆయనను స్తుతించడం అలవర్చుకో. దేవుడు బహుగా నిన్ను దీవిస్తాడు. దేవుని కృప మీ అందరి మీద ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి.
ప్రభువా, బలహీనులైన బిడ్డలను బలపరచండి. నేటి నాయన ఉద్యోగస్తులు వారి ఉద్యోగాలలోనూ వ్యాపారములలోనూ కష్టపడి పనిచేసుకున్నటువంటి బిడ్డలకు వారి పనులలోనూ మీరు తోడుగా ఉండండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రభువా, నేటి దినాన పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ దిన దీవెనల చేత నింపమని మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.